నమస్కారం. ఎన్నికల న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణంలోని 18వ వార్డులో టీడీపీ ప్రచారంలో పాల్గొన్న పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు. పెన్షన్లు యథావిధిగా పంపిణీ చేయాలని అఖిలపక్ష పార్టీ నాయకులు డిమాండ్. అధికారులకు వినతి పత్రం అందజేత. పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బిందు మాధవ్ గతంలో జిల్లాలో ఎస్పీగా పనిచేసిన అనుభవం. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్న వైకాపా మరీ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు. వినుకొండ 18వ వార్డులో మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునతో కలిసి జీవీ ఆంజనేయులు ఇంటింటి ప్రచారం చేశారు. సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. సూపర్ 6 పథకాలతో మహిళలకు ఆర్థిక భరోసా కలుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ విషయంలో నెలకొన్న పరిణామాలు, వృద్ధుల సమస్యలు, వైకాపా శవరాజకీయాలపై ఆంజనేయులు మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదన్న జీవీ వారిని రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని తాము మొదటి నుంచి చెబుతున్నామన్నారు. వినుకొండ నియోజకవర్గ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వృద్ధాప్య, వితంతు పెన్షన్లు యథావిధిగా పంపిణీ చేయాలని అఖిలపక్ష పార్టీ నాయకులు అధికారులకు వినతి పత్రం అందించారు. ప్రస్తుత పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రానున్న నెల వృద్ధాప్య పెన్షన్లు పంపిణీ ప్రతి ఒక్క పెన్షన్దారులు సంబంధిత సచివాలయ అధికారుల వద్దకు వెళ్లి పెన్షన్లను తీసుకోవాలని ఇటీవలే అధికారులు సూచనలు చేయటం చాలా బాధాకరమని అన్నారు. స్థానిక మున్సిపల్ మేనేజర్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం దీనిపై వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. మన వినుకొండ పట్టణంలో గడిచిన 2 రోజుల నుంచి ఏదైతే ప్రతి నెల టెన్షన్గా ఎవరైతే వృద్ధులు ఉన్నారో వృద్ధులకి ఇళ్ల వద్దకి వెళ్ళి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతున్న క్రమంలో నిన్న 2 రోజుల నుంచి ఈ నెల మరియు వచ్చే నెల ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ నేపథ్యం ఏదైతే ఉందో ఈ ఎలక్షన్ ఈ 2 నెలల కాలంలో ఈ వృద్ధులకి పెన్షన్ అందవలసిన పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ని సచివాలయంలో వద్దకి మీరు వస్తే మేము ఇస్తామని చెప్పి సంబంధిత సచివాలయ ఉద్యోగులు ఆ వృద్ధులకు చెప్పి ఉన్నారు. ఆ వృద్ధులు పాపం ఎండనక ఈరోజు నడి ఎండలో సంబంధిత సచివాలయాల దగ్గర పడిగాపులు కాస్తా ఉన్నారు. వారికి కనీస మంచినీటి సౌకర్యం కూడా అక్కడ లేదు. దాదాపుగా 2 రోజుల నుంచి పట్టణంలో ఉన్న అన్ని సచివాలయాలు ఆ వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఆ వృద్ధులు రావడం జరుగుతుంది. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా అన్ని సచివాలయాల ఆ చెట్ల వద్ద అక్కడక్కడ వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి రావాల్సిన పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వాటి కోసం. వాళ్ళల్లో చాలా మంది షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు కూడా ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాము, వినుకొండ అఖిలపక్ష పార్టీలు ఇక్కడ ఏదైతే ప్రధానంగా ఎంఐఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, మాల మహానాడు, సిపిఐ, ఎంఎల్, లిబరేషన్ పార్టీ ఏదైతే ఉన్నాయో అదేవిధంగా ఇతర ప్రజా సంఘాల తరఫున మేము ఈరోజు స్థానికంగా మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. కమిషనర్ గారు అందుబాటులో లేనందున స్థానికంగా ఉన్న మున్సిపల్ మేనేజర్ గారికి ఒక లెటర్ ఇచ్చి, సార్ ఈ సమస్య ఏదైతే ఉందో ఈ సమస్య ఈ నెల వచ్చే నెల 2 నెలలు ఉంటుంది కానందున సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య అనేది పరిష్కరించాలని చెప్పి మేము ఈరోజు ఒక లెటర్ అఖిలపక్ష పార్టీల ద్వారా మేము ఇవ్వటం జరిగింది. మేనేజర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ సమస్యపై మేము ఖచ్చితంగా అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి మేము పరిష్కరిస్తామని చెప్పి మేనేజర్ గారు చెప్పున్నారు. కమిషనర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. కమిషనర్ గారు మేము మీటింగ్ ఉంటే వెళ్ళామండి, అక్కడ మేనేజర్ గారు ఉంటారు, మేనేజర్ గారికి ఇవ్వండి నేను చూస్తానని చెప్పి మేడం గారు కూడా చెప్పే ఉన్నారు. ఈ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని మళ్ళీ పునరావృతం కాకుండా తక్షణమే ఏదైతే ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఆ వృద్ధుల్ని ఇబ్బందుల పాలు చేయకుండా వాళ్ళ ఇంటి వద్దకే సంబంధిత సచివాలయం ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటి వద్దకు పంపించేసి వాళ్ళకి అందవలసిన ఏదైతే సామాజిక పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము ఈ రోజు వినుకొండ అఖిలపక్ష పార్టీలు మరియు ప్రజా సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము.
మన ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా వృద్ధులకి రావాల్సిన పెన్షన్ గురించి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాన్ని ప్రస్తుతం ఉన్న ఉన్నతాధికారులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు పరిశీలించి వారికి తగినటువంటి సహాయ సహకారాలు అందించి వీలైనంత త్వరగా పెన్షన్లను వారికి అందజేయాలని చెప్పి వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ కనీస వసతులు కూడా ఏర్పాటు చేయటం వల్ల సచివాలయాల దగ్గర రమ్మన్నారు, పెన్షన్లు ఇస్తామన్నారు. కనీసం అక్కడ వీరికి కనీస సదుపాయాలు, ఒక మంచినీటి సదుపాయం కూడా లేకుండా ఈ ఎర్రటి ఎండలో పెద్దలు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఉన్నతాధికారులు గ్రహించి తగినటువంటి ఏర్పాట్లు చేసి, అలాగే ఈ గవర్నమెంట్ టీచర్స్ మధ్యాహ్నం నుంచి ఖాళీగా ఉంటున్నారు, వారిని కూడా ఈ విషయంలోకి ఇన్వాల్వ్ చేసి ఎలక్షన్ అయిపోయేంత వరకు కూడా మళ్ళీ కూడా గవర్నమెంట్ ఏదైనా ఫామ్ అయ్యి అంతా సానుకూలం అయినంత వరకు కూడా ఈ పెన్షన్ విషయంలో వాళ్ళందరూ కూడా సహకరించి వృద్ధులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ నెల వృద్ధులకు ప్రత్యేకమైనటువంటి దినంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో ప్రతి నెల ఇంటికి వచ్చి వాళ్ళ పెన్షన్లు ఇచ్చేటువంటి వాలంటీర్స్ని ఈరోజు కట్టడి చేయటం వల్ల ప్రభుత్వం వాళ్ళు లేరు కాబట్టి మేము ఇవ్వటం కుదరదు, మీరే మా దగ్గర రావాలని మాట్లాడటం అది చాలా తప్పు. గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఈరోజు 10 మంది వాలంటీర్లు 10 మందికి పోయి పెన్షన్లు ఇస్తూ ఉంటే, గతంలోని ప్రభుత్వం కూడా ఒకే మనిషి వెళ్ళి 2 ఊర్లు 3 ఊర్లు కవర్ చేసి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కేవలం ఎవరో ఏదో అన్నారని, అడ్డపులు వేశారని, వాళ్ళ మీద ఉన్నటువంటి అక్కస్తో పెద్దలు వృద్ధుల మీద మీరు కక్ష తీర్చుకోవటం సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా యథావిధిగా ఒకళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు ప్రత్యామ్నాయం ఉంది కదా. సచివాలయంలో ఉన్నటువంటి స్టాఫ్ వెళ్ళి ఇవ్వచ్చు, దాంట్లో ఇబ్బంది ఏముంది. ఒక పంచాయతీలో 2-3 ఊర్లు ఉంటాయి, హ్యామ్లెట్స్ ఉంటాయి. ఆ ఊర్లకి వాళ్ళు వచ్చి ఉన్న ఊర్లోనైతే వచ్చి తీసుకోగలుగుతారు. పక్క ఊరు నుంచి రావాలంటే కష్టం. అది కూడా ఇప్పుడున్నటువంటి ఎండల్లో గవర్నమెంటే తెలియజేస్తుంది, ఈ 2 రోజులు చాలా సీరియస్గా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని. అది మీరే చెప్తూ కూడా, గవర్నమెంట్ చెప్తూ కూడా మళ్ళీ ఆ వృద్ధుల్ని ఎండల్లో అక్కడికి తీసుకెళ్ళటం, అక్కడ కనీసం మంచినీళ్ళు, గ్రామాల్లోనే మంచినీళ్ళు లేవు, అటువంటిది మళ్ళీ అక్కడ మళ్ళీ సమకూర్చాలి మంచినీళ్ళు. ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ వాళ్ళు వచ్చి పెన్షన్ తీసుకొని పోవాలంటే చాలా కష్టమైన పరిస్థితి. కాబట్టి వారికి సకాలంలో ఇంటికెళ్ళి ఎవరి పెన్షన్ వాళ్ళకి ఇవ్వటం మంచిదని మేము తెలియజేస్తూ, మేము మా ఆమ్ ఆద్మీ పార్టీగా అఖిలపక్ష పార్టీలన్నీ కూడా, ప్రజా సంఘాలన్నీ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం మీరు ఖచ్చితంగా వృద్ధులకి ఇంటికెళ్ళి ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. ఈరోజు ప్రతి నెల వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఏదైతే పెన్షన్ ఇస్తుందో ఆ పెన్షన్ గురించి ఈ నెల ఇంటికి రాదని, ఇవ్వలేమని చెప్పి ప్రభుత్వం కట్టడి చేసింది. దీని మూలంగా 50 మంది ప్రజలు మున్సిపాలిటీల పరిధిలో, వినుకొండ పరిధిలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిన్నటి నుంచి ఎంతోమంది సచివాలయంలో ఇస్తారో, ఇంటికి వచ్చి ఇస్తారో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. అసలు ఈ పెన్షన్ ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి వీరి సమస్యను పరిష్కరించాలి. మరి ఈ విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారు, ఎందుకు కక్షాదింపు చర్యలు చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. దీన్ని ఖచ్చితంగా అఖిలపక్ష పార్టీలు కానివ్వండి, మిగతా ప్రజా సంఘాలు కానివ్వండి, పూర్తిగా దీని మీద ఒక తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తాము. మీరు చేసే పనిని మీరు సక్రమంగా చేస్తే ఎవరు కూడా మిమ్మల్ని ఏలెత్తి చూపించరు. పెన్షన్ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం, మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ఇక్కడ వచ్చేటువంటి ముసలి వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా సరే కనీస వసతులు కూడా లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపాలిటీ వాళ్ళు కానీ, గ్రామ పంచాయతీ సచివాలయం అధికారులు కానీ ఇంటికి వెళ్ళే ఇవ్వాలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే వినుకొండ పట్టణంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫు నుంచి మేము ఖచ్చితంగా డిమాండ్ చేసేది ఒకటే, ప్రతి నెల పెన్షన్ ఎలాగిస్తున్నారో అలాగే ఇంటికి వెళ్ళి ఇవ్వాలి. ఎందుకంటే సచివాలయం సిబ్బంది ఉన్నారు, వాళ్ళ ద్వారా పంపిణీ చేయవచ్చు. అలా ఎంతమంది, మనిషికి 50 మంది, 50 మందికి ఎంతో ఒక రోజు 2 రోజులు అయిపోతుంది. టైం తక్కువ ఉండటంతో వారిని ఇబ్బంది పెట్టకుండా సకాలంలో వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ వాళ్ళకి అందివ్వండి. రాబోయే రోజుల్లో ఇటువంటి ఇబ్బందులు గురి కాకుండా మీరు చూసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పల్నాడు జిల్లా ఎస్పీగా బిందు మాధవ్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో పల్నాడు జిల్లా ఎస్పీగా పనిచేసిన బిందు మాధవ్ ఉద్యోగోన్నతిపై ఎస్పీగా వేరే జిల్లాకు బదిలీ అయ్యారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు విధులు నిర్వహించిన ఎస్పీ రవిశంకర్ రెడ్డిని బదిలీ కావడంతో ఆయన స్థానంలో పల్నాడు జిల్లా ఎస్పీగా బిందు మాధవ్ బదిలీ అయ్యారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా ఎస్పీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.
వినుకొండలోని పలువురికి కాంగ్రెస్ పార్టీలో పదవి బాధ్యతలు ఇవ్వడం జరిగిందని డీసీసీ కన్నెపుడు అలెగ్జాండర్ సుధాకర్ తెలిపారు. గతంలో ఎస్సీ సేల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పిడుగు విజయ్ కు స్టేట్ ఎస్సీ సేల్ కార్యదర్శిగా ఇవ్వటం జరిగిందని, అలాగే కందుల దేవాకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా, సుధాకర్ కు పట్టణ ఎస్సీ సేల్ అధ్యక్షులుగా, హరిబాబుకు వినుకొండ నియోజకవర్గ అధికార ప్రతినిధిగా ఎన్నుకోవటం జరిగిందన్నారు. దీనికి సంబంధించిన నియామక పత్రాలను డీసీసీ కన్నెపుడు అలెగ్జాండర్ సుధాకర్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో బోయపాటి రామాంజనేయులు, పి సుధాకర్, అడపాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్లో కారు ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. కారంపూడి వైపు నుండి వస్తున్న కారు వినుకొండ నుండి వస్తున్న ద్విచక్ర వాహనం ఎదురుగా ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరుకు తరలించారు. శావలపురం మండలం వేల్పూరుకు చెందిన 10 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశంలోకి చేరాయి. వారంతా వినుకొండలోని పార్టీ కార్యాలయంలో జీవి ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ కమిటీకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామం నుండి పారా ప్రసాద్, పారా రాజేష్, మోవార్ సురేష్ వాలంటీర్లు అయినప్పటికీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం అభినందనీయం. అలాగే వైఎస్ఆర్ పార్టీ ఎస్సీ కాలనీ సీనియర్ నాయకులు వేల్పూరు రామయ్య గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేరుతున్నందుకు ఒకసారి గట్టిగా తప్పకుండా అభినందించాలని కోరుతున్నారు. అలాగే జుంజు వెంకయ్య గారు, అలాగే రాయవరపు యోగయ్య గారు, వేల్పూరు రమేష్, అలాగే లోకయ్య, చింతపల్లి దాసు, వీళ్ళందరూ ఈరోజు 20 కుటుంబాలతోటి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. వీళ్ళకి పార్టీలో సముచిత గౌరవం ఉంటుంది. టీడీపీలో చేరినందుకు అభినందనలు. వైఎస్ఆర్ పార్టీలో చేరి అక్కడ మాకు న్యాయం జరగలేదని, సొంత ఊరు మనిషి ఎమ్మెల్యే అయినా కానీ ఇల్లు ఇప్పించలేకపోయాడు, మా పేదవాళ్ళకి ఎవరికి న్యాయం చేయలేకపోయాడు ఎమ్మెల్యే సొంతూరై కూడా అని ఈ సందర్భంగా ఆవేదన చెంది ఈరోజు తెలుగుదేశం పార్టీ చేరినందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. ఆంజనేయులు గారి టైంలో ఈ మంచి పనులు చేశారు, కానీ బొల్లా బ్రహ్మనాయుడు సొంతూరు మనిషిని గెలిపిస్తే ఈరోజు ఒక్క పేదవాడికి ఇల్లు ఇవ్వలేదు, ఒక ఎస్సీ కాలనీ ఒక దళితుడికి లోన్ ఇప్పించలేదని ఈరోజు చాలా ఆవేదన చెంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వీళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఈ గ్రామాన్ని, నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటామని, పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మంచి గుర్తింపు గౌరవం ఉంటుందని మనవి చేసుకుంటూ నా మీద నమ్మకంతో, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో పార్టీలో చేరినందుకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈ రోజున శావల్యాపురం మండలం వేల్పూర్ గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి మిత్ర బృందాన్ని అందరూ కూడా అభినందిస్తూ, జీవి ఆంజనేయులు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో, ఈ రోజున ఆ మండల నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో, ఆ గ్రామ నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ రోజున వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి మిత్ర బృందం అందరూ వచ్చారు. ఈ సందర్భంగా ఒకటే మనవి చేస్తున్నా, ఈ నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఏదైతే గతంలో వైసీపీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు, రెడ్డి సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం అన్ని గ్రామాల నుంచి కూడా ప్రమాణంగా ఈ రోజున తెలుగుదేశంలోకి వస్తున్నారంటే అది బ్రహ్మనాయుడు గారి వైఫల్యం, ఈ ప్రభుత్వ వైఫల్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గతంలో ఆంజనేయులు గారు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో కానీ మేమున్న సమయంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా గౌరవించే విధానాన్ని ఆకర్షించి ఈరోజు వస్తున్నారు. ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఆంజనేయులు గారు తప్పనిసరిగా ఏల్పూర్లో చేసినటువంటి పనులన్నింటినీ, మిగిలిన పనులన్నింటినీ కూడా తప్పనిసరిగా ఆంజనేయులు గారి నేతృత్వంలో, జడ్పీటీసీ గారి నేతృత్వంలో, మన మండల కమిటీ నేతృత్వంలో పూర్తి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వచ్చినటువంటి సోదరులందరూ కూడా పేరు పేరున ఉపయోగపూర్వకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ ముగిస్తున్నాం. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.